వినాయక చవితి పరంపరకి మిఠాయి లాంటి శుభవార్త 40 గ్రాముల నుండి 100 కేజీల లడ్డూని కస్టమైజ్ చేస్తుంది మన పరంపర. ఆర్డర్స్ కోసం సంప్రదించండి. వాసనే పదానికి బొట్టు కోసి పేరెట్టిందే ఆయన చూసే. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను సిరి. ఆయన మాస్కి కేర్ ఆఫ్, మంచితనానికి మారు పేరు. ఇండస్ట్రీలో ఆయనను చూసి ఇన్స్పైర్ అయ్యి వచ్చిన వాళ్ళు ఎంతోమంది. ఒక నటనలోనే కాదు, సామాజిక సేవలో సేవా కార్యక్రమాలు చేసి కూడా ఆయన ఎంతో మందిని ఇన్స్పైర్ చేశారు. ఆయన ఒక్కసారి జీవితంలో కలిస్తే చాలు, అట్లీస్ట్ దగ్గర నుంచి చూస్తే చాలు అని ఎదురు చూసేవాళ్ళు కోకొల్లలు. అలాంటి అభిమానులు ఎంతో మందిని సంపాదించుకున్నారు. నిజంగా మీరు జీవితంలో ఏం సంపాదించుకున్నారు, మీ ఆస్తి ఏంటి అంటే అభిమానులే నా ఆస్తి అని చెప్పుకునే మహానుభావుడు ఆయన ఎవరో కాదు, మన మెగాస్టార్ చిరంజీవి గారు. సో మరి అంతటి అభిమానులను సంపాదించుకున్న ఆయన గురించి ఈరోజు మనం స్పెషల్ ఇంటర్వ్యూ చేయబోతున్నాము. ఆయన యొక్క ఒక వీర అభిమాని ఇప్పుడు మనతోనున్నారు. మరి ఆయన ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి ఒక్కసారి మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. ఎక్కడి నుంచి వచ్చారు, మీ పేరేంటి? నా పేరు లెనిన్ అండి. మాది అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి గ్రామం నుండి నేను వచ్చాను. మా తల్లిదండ్రులు ఎస్కే ఆంజనేయులు గారు, లక్ష్మీదేవి గారు. మాది కమ్యూనిస్ట్ నేపథ్యం కలిగినటువంటి కుటుంబం. ఓకే. సో మెగాస్టార్ చిరంజీవి గారు, నాకు తెలిసి ఆయనకు అభిమానులు ఉండకుండా ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఇన్స్పైర్ చేస్తూ ఉంటారు. సో మీరు ఎప్పటి నుంచి ఆయనకు అభిమానిగా మారిపోయారు? అంటే నాకు ఊహ తెలిసి సినిమాలు చూడటం మొదలైన తర్వాత మొట్టమొదట నేను అభిమానించినటువంటి హీరో చిరంజీవి గారు. చిన్నప్పటి నుంచి తన నటన అంటే చాలా 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 ఇష్టం. పసివాడి ప్రాణం అనేటువంటి సినిమా రిలీజ్ అయినప్పుడు నేను 4వ తరగతి అలా చదువుతూ ఉంటాను. మధ్యాహ్నం ప్రతిరోజు ఇంటికి వచ్చిన తర్వాత భోజనం చేయడం, మధ్యాహ్నం ఇంకా అంటే ఇది కరెక్ట్ అని చెప్పను కానీ ఆయన మీద ఎంత అభిమానం అనేది చెప్తున్నా. మధ్యాహ్నం కంటిన్యూస్గా ఒక 25 రోజుల పాటు నేను అప్పుడు వీడియో, మా పల్లెటూరు మాది, వీడియోలో అది ప్లే చేసేవాళ్ళు. 25 రోజుల పాటు కంటిన్యూగా ఆ సినిమా చూశాను అనమాట. అంత పిచ్చి. తర్వాత ఎందుకు మధ్యాహ్నం రావడం లేదని మా అమ్మా నాన్నలకు ఇన్ఫార్మ్ చేస్తే ఏమంటే ఇట్లా చిరంజీవి గారి సినిమా మరి అలా. సో మరి అంత పిచ్చి ఎక్కడైనా మీరు ఇన్స్పైర్ అయ్యారు ఆయనను చూసి? అంటే పిచ్చి కాదని అభిమానం అండి. ఆయన డ్యాన్స్, ఆయన డ్యాన్సులు అంటే, ఆయన నటన అంటే చిన్నప్పుడు చాలా 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 అభిమానించేవాడిని. ఎంత అభిమానం అంటే ఎవరైనా ఒక చిన్న మాట చిరంజీవి గారిని అంటే తట్టుకోలేకపోయేవాడిని, గొడవకి వెళ్ళిపోయేవాడిని. అంటే మామూలుగా మన ఫ్యామిలీ మెంబర్స్ని, కుటుంబానికి సంబంధించి ఎవరన్నా అంటే మాత్రం మనకు అలా కోపం వస్తుంది. అంటే మీరు చిరంజీవి గారిని మీ కుటుంబంలో కలిపేస్తున్నారు. అవును. నాకు ఇప్పటికీ నా క్లోజ్ ఫ్రెండ్స్ కొంతమంది, నా బాల్య స్నేహితులు ఉన్నారు. ఒక్క మాట ఏదైనా అంటే ఇక గొడవలు పడేవాళ్ళం. అలా చిరంజీవి గారి పైన అభిమానం వయసు పెరుగుతున్న కొద్దీ పెరుగుతోంది. దాని తర్వాత నేను చదివే క్రమంలో విద్యార్థి ఉద్యమాలు, కమ్యూనిస్టు ఉద్యమాల్లో భాగస్వామ్యమైన, ఒకవైపు కమ్యూనిస్టు ఉద్యమాలలో ప్రజా కళాకారుడుగా, ప్రజానాట్య మండలి కళాకారుడుగా పనిచేస్తూ, ఒకవైపు అదే స్థాయిలో చిరంజీవి గారి అభిమానం కూడా అలా పెరుగుతూ వచ్చింది. అంటే చిన్నప్పుడు తన నటనని ఎంతగానో ఇష్టపడినటువంటి నేను పెరిగి పెద్దవుతున్న క్రమంలో ఆయన వ్యక్తిత్వం, తర్వాత ఆయన ప్రారంభించినటువంటి సామాజిక సేవా కార్యక్రమాలకి ఇప్పుడు పిచ్చి అభిమానినయ్యానండి. అప్పుడు అభిమానినే, అప్పుడు నటనను చూసి అభిమానించాను. ఇప్పుడు ఆయన సామాజిక బాధ్యతతో తాను చేస్తున్నటువంటి అనేక సేవా కార్యక్రమాలు, తర్వాత ఆయన ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం చూసి ఇంకా పిచ్చి అభిమానిగా మారిపోయానండి.
ఓకే. సో ఈ అభిమానంతో మీరు ఏమేం చేశారు అనేది మనం ముందు మాట్లాడుకుందాము. సో రీసెంట్గా ఉన్న ఆయన 70వ జన్మదినం చాలా గ్రాండ్గా, అభిమానులందరూ కూడా చాలా గ్రాండ్గా చాలా కార్యక్రమాలు చేపట్టి సెలబ్రేట్ చేశారు. సో మీరు ఏ విధంగా జరుపుకున్నారు ఆయన పుట్టినరోజు? వాస్తవానికి చిరంజీవి గారి పుట్టినరోజు ఎప్పుడు వచ్చినా సంతోషపడేవాడిని, కానీ ప్రత్యక్షంగా భాగస్వామిని కాలేకపోయాను. ఎందుకంటే నేను పనిచేస్తున్నది ప్రజా ఉద్యమాలలో. కానీ రవణం స్వామినాయుడు గారికి థ్యాంక్స్ చెప్పాలి. గత 2-3 సంవత్సరాల క్రితం నుండి కూడా చిరంజీవి గారి అభిమాన సంద్రంలో, అభిమాన కుటుంబంలో నన్ను కూడా ఒకరిని చేర్చారు. అంటే నేను అనుకునేవాడిని, అన్నయ్య అంటే చాలా ఇష్టం, అన్నయ్య నటన అంటే చాలా ఇష్టం, ఆయన అభిమానులతో కలిసి కార్యక్రమాల్లో చిన్నప్పుడు పాల్గొనలేదు, ఒంటరిగా. అంటే నాకు నేను ఒక సంతోషపడేవాడిని ఈరోజు అన్నయ్య గారు పుట్టినరోజు అని. తర్వాత ఇందులో భాగస్వామ్యం చేసినటువంటి రవణం స్వామినాయుడు గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. అదేవిధంగా ఈ పుట్టినరోజు ముఖ్యంగా చాలా ప్రత్యేకం, ఈ 70వ పుట్టినరోజు అనేది. ఈ 70వ పుట్టినరోజుకి స్వామినాయుడు గారు నన్ను ఇక్కడికి ఆహ్వానించారు. చిరంజీవి గారి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని నా పాటను వినిపించమని చెప్పి ఇక్కడికి రప్పించారు. కాబట్టి పాట రాశారా? నేను రాయలేదు, ఇంకో చిరంజీవి అభిమాని ఆయన నూజిళ్ళ శ్రీనివాస్ గారు. ఆయన రాజమండ్రిలో డిగ్రీ కళాశాలలో, ప్రభుత్వ కళాశాలలో ఇంగ్లీషు అధ్యాపకులుగా పనిచేస్తున్నారు. ఆయన కూడా చిరంజీవి గారి అభిమానే. ఆయన ఇలా చిరంజీవి గారి పుట్టినరోజు వేడుకలకు వెళ్తున్నానని తెలిసి ఆయన ఒక పాట రాసి పంపించారు. ఆయన రాస్తే మీరు పాడారు, నేను ట్యూన్ చేసి అక్కడ చిరంజీవి గారి పుట్టినరోజు శిల్పకళా వేదికలో పాడేటువంటి అవకాశం కలిగింది. నాకు చాలా ఆనందం అనిపించింది. మొట్టమొదటిసారి ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి సెలబ్రేషన్స్లో నేను ఒక అభిమానిగా పాల్గొనడం అనేది నా లైఫ్లో ఇది మొదటిసారి. ఒక సినిమా వేడుకలు, సినిమా అని చెప్పను, చిన్నప్పటి నుంచి అభిమానిస్తున్నటువంటి అన్నయ్య గారి 70వ పుట్టినరోజు వేడుకల్లో నాకు పాల్గొనే అవకాశం రావడం, తర్వాత పాట పాడే అవకాశం రావడం ఎలా ఫీల్ అయ్యారు అప్పుడు? అంటే ఆనందానికి ఇంకా ఏముంటుంది చెప్పండి. అంటే నా ఉద్దేశం ఏంటంటే పాట పాడకపోయినా పర్వాలేదు, కానీ ఆ సెలబ్రేషన్స్లో అనేక మంది అభిమానులలో నేను కూడా కలిసిపోయి, అమ్మో ఇంత పెద్ద అన్నయ్య గారి కుటుంబంలో నేను కూడా ఈరోజు భాగస్వామిని అయ్యి ఆయన పుట్టినరోజును ఎంజాయ్ చేస్తున్నాను అని చెప్పేసి అనేటువంటి ఆనందం కలిగింది. ఒక్కసారి మాకోసం ఆ పాట పాడతారు? తప్పకుండా. అంటే ఒక పాటతోటి అన్నయ్య చిరంజీవి గారి నటనా ప్రస్థానాన్ని కావచ్చు, ఆయన వ్యక్తిత్వాన్ని కావచ్చు, ఆయన చేస్తున్నటువంటి సామాజిక సేవా కార్యక్రమాలని కావచ్చు, ఒక పాటలో మనం పొందుపరచలేము. చంద్రునికో నూలుపోగుల ఆయన ఈ 70 ఏళ్ల ఈ ప్రస్థానానికి ఈ పాటని అంకితం ఇస్తున్నామని నూజిళ్ళ శ్రీనివాస్ గారు నేను అని. ఎందుకంటే ఈ ఒక్క పాటలోనే ఆయన ప్రస్థానాన్ని చెప్పాడు. ఎన్నో పాటలు కావాలి, ఒక పెద్ద పుస్తకం అవుతుంది, లైబ్రరీ అవుతుంది. ఇంకొక విషయం ఏమంటాయంటే, ఈ సమాజాన్ని, మన భారతీయ సమాజాన్ని నాటి నుండి నేటి వరకు చాలామంది ఇన్స్పైర్ చేస్తూ వస్తున్నారండి. చాలామంది ఇన్స్పైర్ చేశారు. అంటే తను ఇచ్చినటువంటి పిలుపుని అందుకొని లక్షలాది కోట్లాది మంది ఆ మాట ప్రకారం నడిచేలా ఇన్స్పైర్ చేశారు. స్వాతంత్ర పోరాటంలో మహాత్మా గాంధీ గారు, భగత్ సింగ్ గారు, అల్లూరి సీతారామరాజు, సుభాష్ చంద్రబోస్ లాంటి ఈ మహనీయులు, తర్వాత ఆధ్యాత్మిక ప్రపంచంలో స్వామి వివేకానందుడు చాలా ఇన్స్పైర్ చేశారు. అదేవిధంగా అంబేద్కర్ గారు, అంటే చదువుకుంటే చదువు అనేది ఏ స్థాయికి తీసుకెళ్తుంది అనేటువంటి లాగా ఈ ప్రపంచాన్ని అంతా ఇన్స్పైర్ చేశారు. అదే కోవలోనే చిరంజీవి గారు కూడా తన నటనతోనే కాకుండా తాను ఎదిగిన తర్వాత సామాజిక బాధ్యతతో ఈ రక్తదానాన్ని ఒక ఉద్యమ స్థాయిలో తీసుకెళ్ళడానికి, తర్వాత తన అభిమానులందరినీ కూడా సామాజిక సేవా కార్యక్రమాల్లో ఒక సైనికులుగా నడిపించడానికి నిజంగా కోట్లాది మందిని, అంటే వాళ్ళు ఏ విధంగా అయితే ఇన్స్పైర్ చేశారో
చిరంజీవి గారు ఇచ్చేటువంటి ఒక్క పిలుపు, ఆయన ఆలోచన ఈరోజు కోట్లాది మందిని ముందుకు నడిపిస్తోంది. ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా ఇప్పుడు నేను చెప్తానండి. 30 సంవత్సరాల క్రితం యాక్సిడెంట్ అయినా, లేకపోతే కాన్పు సమయంలోనైనా రక్తం దొరకకపోతే చాలా ఇబ్బందులు. మా ఇంట్లోనే ఒక సంఘటన జరిగింది. మా అక్కయ్య, నేను చాలా ఇష్టపడేటువంటి మా అక్కయ్య కాన్పు సమయంలో 28-29 సంవత్సరాల క్రితం ఓవర్ బ్లీడింగ్ అయిపోయి రక్తం సరైన సమయానికి అందక మా అక్కయ్య చనిపోయారు. అలా చాలామంది బహుశా ఆ సమయంలో చనిపోయి ఉంటారు. కానీ అన్నయ్య చిరంజీవి గారు ఈ రక్తం కొరతను ఆయన దృష్టిలో పెట్టుకొని ఈ రక్తదానం అనేది ఎంత గొప్పదో తెలియజేస్తూ ఆయన ఇచ్చినటువంటి ఒక పిలుపు ఈరోజు అసలు లక్షలాది మంది స్వచ్ఛందంగా రక్తదానం వైపు, నేత్రదానం వైపు, అవయవదానం వైపు వచ్చారంటే అది చిరంజీవి అన్నయ్య వల్లే, అన్నయ్య పిలుపు వల్లే ఇది సాధ్యమైందండి. మనం మాట్లాడదాం, అంటే ఆయన స్థాపించిన బ్లడ్ బ్యాంక్ గురించి కూడా మనం మాట్లాడదాం. అంతకుముందు మీరు మా కోసం సాంగ్ పాడాలి, మేము వెయిట్ చేస్తున్నాం. ఓకే అండి. అన్నయ్య చిరంజీవి గారి 70వ పుట్టినరోజు సందర్భంగా ఆయనకి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నూజిళ్ళ శ్రీనివాస్ గారు రాసినటువంటి ఈ పాటని అంకితం ఇస్తున్నాం. అన్నయ్య, మీరు మీ నటనా ప్రస్థానాన్ని, మీ 70 ఏళ్ల మీ జీవితాన్ని, మీరు సాగిస్తున్నటువంటి సేవా కార్యక్రమాల్ని ఒక పాటలో పొందుపరచలేము. దానికి అనేక పాటలు కావాలి, అనేక పుస్తకాలు అవుతాయి. కానీ ఈ 70వ పుట్టినరోజు సందర్భంగా మీ అభిమానైనటువంటి నూజిళ్ళ శ్రీనివాస్ గారు రాసినటువంటి పాటను అదే మీ అభిమానైనటువంటి నేను మీకు పాడి అంకితం ఇస్తున్నాను. స్వార్థమునొదలి బ్రతికేవాడా, సాయం కోసం నిలిచేవాడా, నీ శ్రమ ఫలము సేవాగుణము అందరికీ అర్పించేవాడా, చిరంజీవి అవునయ్యా, నీకు సలామయ్యా, నీ జీవితమిక సార్థకమేనయ్యా, నీ జీవితమిక సార్థకమేనయ్యా, చిరంజీవ చిరంజీవ ఓ చిరంజీవి అంటూ ఆశీస్సులు పలికింది భూమి, చిరంజీవ చిరంజీవ మా చిరంజీవి నిండు నూరేళ్ళు జీవించయ్యా స్వామి, నీవేమో పరుగెత్తే ఆశయాల రథము, నీవేమో పరుగెత్తే ఆశయాల రథము, నీ జీవితమే మాకు, నీ జీవితమే మాకు ఆదర్శపథము, చిరంజీవ చిరంజీవ ఓ చిరంజీవి అంటూ ఆశీస్సులు పలికింది భూమి, చిరంజీవ చిరంజీవ మా చిరంజీవి నిండు నూరేళ్ళు జీవించయ్యా స్వామి. హ్యాపీ బర్త్డే అన్నయ్య. సృష్టిలోన అందమైన ప్రేమ మాకు పంచి నిరతము మా గుండెలలో నివసించావు, కోరిన కోరికలొసగే కల్పవృక్షమై, కోరిన కోరికలొసగే కల్పవృక్షమై, ఆశయాల ఫలములు మాకందించావు, ఆశయాల ఫలములు మాకందించావు, చిరంజీవ చిరంజీవ ఓ చిరంజీవి అంటూ ఆశీస్సులు పలికింది భూమి, చిరంజీవ చిరంజీవ మా చిరంజీవి నిండు నూరేళ్ళు జీవించయ్యా స్వామి. ఒక్క పిలుపుతో పుడమి పులకరించులాగా మొక్కలెన్నో నాటి పచ్చదనమిచ్చావు, లోకమంత నిండినట్టి స్ఫూర్తి నీది కాగా పద్మ విభూషణమై కీర్తిని పొందావు, కష్టకాల మౌదు పరుల సేవ కొరకు కదలి, కష్టకాల మౌదు పరుల సేవ కొరకు కదలి
అచ్చమైన హనుమ నీవే అనిపించావు, అచ్చమైన హనుమ నీవే అనిపించావు. చిరంజీవ చిరంజీవ ఓ చిరంజీవి అంటూ ఆశీసులు పలికింది భూమి. చిరంజీవ చిరంజీవ మా చిరంజీవి నిండు నూరేళ్ళు జీవించయ్యా స్వామి. అన్నయ్య, మీరు నిండు నూరేళ్ళు ఆయురారోగ్య ఆనందాలతో హాయిగా ఉంటూ మీ నటనతోనే కాకుండా మీ వ్యక్తిత్వంతోనూ సామాజిక సేవా కార్యక్రమాలతోనూ తరతరాలను ఇన్స్పైర్ చేస్తూనే ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. అంటే మీ అభిమానం ఏంటో మీరు పాడే విధానంలో తెలిసిపోతుంది నిజంగా. సో ఇందాక మనం బ్లడ్ బ్యాంక్ గురించి మాట్లాడుకున్నాము. సో అది 1998లో స్థాపించారు చిరంజీవి గారు. సో అప్పటి నుంచి మీకు ఎన్నిసార్లు బ్లడ్ ఇవ్వడం వీలైంది, దాని పరంగా మీరు ఎంత ఇన్స్పైర్ అయ్యారు? నిజంగా అన్నయ్య 1998లో రక్తదానాన్ని ఒక ఉద్యమ స్థాయిలో కనుక తీసుకెళ్ళకపోయింటే రక్తం కొరత అనేది ఈనాటికి ఉండేదేమో. ఎందుకంటే మా ఇంట్లో ఒక సంఘటన జరిగిందండి 1996-97 ఆ సంవత్సరంలో. మా అక్కయ్య, మా పెద్ద అక్కయ్య రక్తం కొరతతోటి డెలివరీ సమయంలో ఓవర్ బ్లీడింగ్ అయ్యి రక్తం దొరక్క మా అక్కయ్య మాకు దూరమైంది. ఆ రోజు కనుక రక్తం దొరుకుంటే మా అక్కయ్య బతుకుండేది. అలా చాలామంది ప్రమాదాలకు గురైనప్పుడు కానీ, డెలివరీ సమయంలో కానీ, అనారోగ్యానికి గురైనప్పుడు కానీ రక్తం అందక చనిపోతున్నటువంటి ఆ పరిస్థితులను అర్థం చేసుకున్న అన్నయ్య 1998లో రక్తదానం ఎంత విలువైందో అనేటువంటిది ఆ పిలుపిచ్చినప్పుడు ప్రతి ఒక్కరం కూడా రక్తదానం చేద్దాము అన్న పిలుపుని అందుకొని నిజంగా ఈరోజు లక్షలాది కోట్లాది మంది అన్నయ్య అభిమానులే కాదు, ఈ ఉద్యమానికి ఇన్స్పైర్ అయినటువంటి అందరు హీరోల అభిమానులు కూడా రక్తదానాన్ని ఇవ్వడానికి ముందుకొచ్చారండి. ఈరోజు రక్తం కొరత అనేదే లేదు అన్నంతగా రక్తదానం అంటేనే చిరంజీవి గారే గుర్తొస్తారు. ఎందుకంటే ఆయన ఇచ్చిన ఒక్క పిలుపు ఈరోజు వేలాది లక్షలాది మంది ప్రాణాలని కాపాడేటువంటి దీనికి స్థాయిలో ఈరోజు రక్తదాన ఉద్యమం ముందుకెళ్తోంది. నేను నా లైఫ్లో 2 సార్లు రక్తాన్ని ఇచ్చానండి. అంటే నేను చాలా చిన్నగా పిల్లగా ఉండేవాడిని. నేను వెళ్ళి రక్తం ఇవ్వడానికి వెళ్తే నీకు ఇవాళ రక్తం అని చెప్పేసి నన్ను పంపించేవాళ్ళు. చాలా బాధ అయ్యేది నాకు. చాలా సన్నగా ఉండేవాడిని. ఇప్పుడు కాస్త మెరుగాయని కానీ ఆశ ఉండేది, కానీ ఇచ్చానండి. 2 సార్లు ఇచ్చాను. అది నాకు చాలా చాలా సంతృప్తిని కలిగించింది. ఎందుకంటే నా అభిమాన హీరో అన్నయ్య ప్రారంభించినటువంటి ఈ రక్తదాన ఉద్యమంలో ఒక అభిమానిగా నేను కూడా రక్తం ఇవ్వాలనుకుంటే అప్పుడు తీసుకోలేదు, కానీ నేను 2 సార్లు రక్తదానం చేశానండి. అదేవిధంగా నేత్రదానం కూడా, రక్తదానంతోనే ఆపకుండా నేత్రదానం కూడా వేలాది మందికి ఈరోజు కంటి చూపును ఆ వెలుగులనిచ్చే విధంగా చేశారు. దాని తర్వాత అవయవదానం. ఎందుకంటే దీన్ని చూసి ఇన్స్పైర్ అయ్యే నేను, నా భార్య ఇద్దరం కూడా మా తదనంతరం అవయవదానాన్ని ఇవ్వడానికి కూడా మేము సిద్ధమయ్యామండి. అది ఖచ్చితంగా అన్నయ్య గారి స్ఫూర్తే. మరి ఏ విధంగా ఇన్స్పైర్ అంటే చిన్నప్పటి నుంచి మీరు నటనకి ఫ్యాన్ అని చెప్పారు, తర్వాత ఆయన వ్యక్తిత్వం చూసి, సేవా కార్యక్రమాలు చూసి వీరాభిమాన అయిపోయానన్నారు. అలాగే మీరు కూడా ఒక సేవా రంగంలోనే ఉన్నారు ప్రజలకి. మరి మీరు దాన్ని ఇన్స్పైరింగ్గా తీసుకొని ఏ విధమైన కార్యక్రమాలు ఏమైనా స్టార్ట్ చేశారా? మీరు ఏ విధంగా ఇన్స్పైర్ అయ్యారు? నిజంగా అన్నయ్య చేసినటువంటి కార్యక్రమాలతో స్ఫూర్తి పొంది ఒక ప్రజా కళాకారుడిగా, సామాజిక బాధ్యత కలిగినటువంటి ప్రజానాట్య మండలి కళాకారుడిగా గత 16 సంవత్సరాలుగా విద్యార్థి ఆలోచించు అనేటువంటి కార్యక్రమం ద్వారా, నా మాట పాట ద్వారా విద్యతో పాటు పర్యావరణం, నైతిక విలువల్ని పెంపొందించే దాంట్లో భాగంగా విద్యార్థులను కలుసుకొని వాళ్ళలో మంచి ఆలోచనలు నింపే ప్రయత్నం చేస్తున్నానండి. తర్వాత మా అమ్మ నాన్నలు నాకు స్ఫూర్తినిచ్చినటువంటి, నన్ను బాగా ప్రోత్సహించి నా ఆలోచనను ముందుకు తీసుకెళ్ళమని ప్రోత్సహించినటువంటి మా అమ్మ నాన్నలు దూరం అయ్యాక వారి జ్ఞాపకంగా గత 4.5 సంవత్సరాలుగా
సమాజ క్రాంతి చారిటబుల్ ట్రస్ట్ అనేటువంటి దాన్ని కుందుర్పి మండలంలో స్థాపించి దాని ద్వారా మొక్కలు నాటే కార్యక్రమంతో మొదలై తర్వాత స్వయం ఉపాధి శిక్షణ కార్యక్రమాలు, టైలరింగ్, డ్రైవింగ్ లాంటివి చేస్తూ విలువల బడి అనే కార్యక్రమాన్ని ప్రారంభించానండి 2 సంవత్సరాల క్రితం, 2.5 సంవత్సరాల క్రితం. అంటే మనం బాగా అంటే విలువలు కనుమరుగైపోతున్నటువంటి నేటి పరిస్థితుల్లో మానవ సంబంధాలు అన్ని డబ్బుతోనే ముడిపడి మృగ్యమవుతున్నటువంటి పరిస్థితుల్లో ఇది కూడా అన్నయ్యేనండి ఇన్స్పిరేషన్. ఎందుకంటే ఆయన ఎదిగిన తర్వాత ఆయన కుటుంబాన్నంతని కూడా ఈరోజు ఏ స్థాయిలో వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా అంటే తాను ఎదగడమే కాదు, తన కుటుంబ సభ్యులందరూ కూడా ఆ స్థాయిలో ఎదిగేలా చేయూతనిచ్చారు. అభిమానులను కూడా అదే స్థాయిలో మీరు ఎదుగుతూ సమాజానికి ఉపయోగపడండి అని చెప్పేసానని కూడా ఇన్స్పైర్ చేశారు. అందులో భాగంగానే ఈ విలువల బడి అనేది ఒకటి మేము కుందుర్పి మండలంలో స్టార్ట్ చేశామండి. దాదాపు 23 గ్రామాల్లో విలువల బడులు కొనసాగుతున్నాయి. 2000 మందికి పైగా విద్యార్థులు ఈ విలువల బడికి వస్తూ ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల దాకా ఆ పిల్లల్లో అద్భుతమైన మార్పు వస్తుంది. ఇది గమనించినటువంటి నేను ఎవరి దగ్గరికి వెళితే ఈ విలువల బడి ఈ ఆలోచన అనేది ఒక ఉద్యమ స్థాయిలో ముందుకెళ్తుందో, ఎందుకంటే ఈ విలువల బడి అనేది ప్రతి గ్రామాన అవసరం అండి. మరి ఎవరి చెంతకు ఈ విలువల బడి చేరితే ఒక ఉద్యమ స్థాయిలో ముందుకెళ్తుందో అని ఆలోచన చేసి నేను రవణం స్వామినాయుడు గారిని కలిసి ఈ విలువల బడి యొక్క ఉద్దేశాన్ని, నేటి పరిస్థితుల్లో ఈ విలువల బడి యొక్క అవసరాన్ని స్వామినాయుడు గారికి చెప్పగానే ఆయన చాలా ఆనందించి చాలా బాగుంది లెనిన్ గారు ఈ ఆలోచన అని రామ్ చరణ్ గారి పుట్టినరోజు సందర్భంగా అనంతపురం జిల్లాలో ఊటకల్లు గ్రామంలో మనం ప్రాథమికంగా ప్రారంభం చేద్దామని, నంద్యాలలో కూడా చేద్దామని చెప్పారు. దాని తర్వాత అన్నయ్య గారి పుట్టినరోజు సందర్భంగా చాలా గ్రామాల్లో మనం ఈ విలువల బడులను ప్రారంభం చేద్దామని చెప్పి అన్నారండి. నా ఆనందానికి అవధులు లేవు. ఎందుకంటే ఒక అభిమానిగా, సామాన్యమైన అభిమానిగా ప్రారంభించినటువంటి ఈ విలువల బడి ఆలోచనని అన్నయ్య అభిమాన సంద్రం అందుకొని అనేక గ్రామాల్లో ఈ విలువల బడులు ప్రారంభించడానికి ముందుకు రావడం చాలా చాలా ఆనందంగా ఉంది. మరి మీరు ఎంత ఇన్స్పైర్ అవుతున్నారు, ఇంత పిచ్చి అభిమానాన్ని పెంచుకున్నారు అంటే మీ లైఫే మారిపోయింది ఆయన అభిమానంతోనే. మరి మీరు ఎప్పుడైనా ఆయనని స్వయంగా వెళ్ళి కలిసారా? లేదండి, నేను ఎప్పుడు ఆ అవకాశం నాకు రాలేదు. స్వామినాయుడు గారు చెప్పారు, లెనిన్ గారు అన్నయ్యని తప్పకుండా కలుద్దాం, మీలాంటి వాళ్ళను అన్నయ్య చాలా చాలా ఇష్టపడతారు, ఈ విలువల బడి ఆలోచన కూడా చాలా బాగుంది, ఒకసారి అన్నయ్యని కలిసి ఈ విలువల బడి ఆలోచనని ఆయనకు వివరించి అనేక గ్రామాల్లో వీటిని ప్రారంభిద్దామన్నారు. నేను కూడా ఎదురు చూస్తున్నాను, ఎప్పుడు ఆ అవకాశం దొరుకుతుందా అనేటువంటిది ఎదురు చూస్తున్నానండి. ఎందుకంటే నన్ను ఇన్స్పైర్ చేసిన విషయాలు ఒకటి కమ్యూనిస్టు ఉద్యమం. మా తల్లిదండ్రులు కమ్యూనిస్టు ఉద్యమం నన్ను ఒక ఉన్నతమైన వ్యక్తిగా, సామాజిక బాధ్యత గల పౌరుడిగా ఇన్స్పైర్ చేసిందో, దీనితో పాటు అన్నయ్య చిరంజీవి గారి పైన అభిమానం కూడా అంతే ఇన్స్పైర్ చేసింది. అంటే నన్ను కమ్యూనిస్టు ఉద్యమం, అన్నయ్య చిరంజీవి గారి సేవాభావం, ఆయన వ్యక్తిత్వం, ఈ రెండు కూడా నన్ను చాలా చాలా ఇన్స్పైర్ చేశాయండి. సో మీరు ఈ విలువల బడి అనే కాన్సెప్ట్ని ఒకరోజు స్వయంగా చిరంజీవి గారిని కలిసి ఎక్స్ప్లెయిన్ చేసి ఆయన కూడా అంటే ఆయన విష్ చేస్తే మీరు ఇంకా సంతృప్తి అయింది అనే ఫీలింగ్ మీకు వస్తుంది, ఇంకా ఆయన దగ్గరకు అది రీచ్ అయింది అని అంటే. సో అలా ఒకరోజు సక్సెస్ఫుల్గా కలిసి మీరు ఆ ఆనందాన్ని మీరు పొందాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ చిరంజీవి గారి మీద అభిమానంతో చాలా మంచి చక్కని పాట పాడారు, ఎన్నో విషయాలు మాతో షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, అంత దూరం నుంచి వచ్చినందుకు. ధన్యవాదాలండి. అన్నయ్య నాలాంటి కోట్లాది మందిని ఇన్స్పైర్ చేశారు. నిజంగా ఆబాల గోపాలాన్ని ఒక తరం కాదండి, ముందు తరం, నిన్నటి తరం, నేటి తరం, వచ్చేటువంటి భవిష్యత్తు తరాలను కూడా ఇన్స్పైర్ చేస్తున్నటువంటి అన్నయ్య. ఇప్పుడు ఆయన కష్టపడే విధానం చూస్తే నిజంగా మరింత కష్టపడాలనిపిస్తుందండి. అందరూ అంటూ ఉంటారు, తను ఏదైతే నమ్మారో, అంటే
తన నటనతో ఆబాల గోపాలాన్ని అభిమానుల్ని రంజింపచేయాలనేటువంటి దానికి ఎంత కష్టపడతారో నన్ను అంటూ ఉంటారు. ఎందుకు నువ్వు ఉద్యోగాన్ని వదిలిపెట్టి సమాజం అనేటువంటి దానికి ఎందుకు ఇంత కష్టపడతావు అని. నేను నమ్మాను, ఒక కళాకారుడిగా, సామాజిక బాధ్యత కళాకారుడిగా సమాజానికి నా వంతు ఏం చేయగలనో అది చేయాలని చేస్తున్నాను. అన్నయ్య గారు కష్టపడేటువంటి దాన్ని ఎప్పుడైనా ఫీల్ అవుతుంటాం, ఇంత కష్టమా అనేటువంటిది. కానీ ఆయన పడుతున్న కష్టాన్ని ఈ వయసులో చూసి మేము పడేది మాకు ఇంకా ఉత్సాహం అనిపిస్తుంది. ఇంకా చేయాలి, మనం నమ్మిన దానికోసం ఇంకా కష్టపడాలి అనేటువంటి ఉత్సాహాన్ని నిరంతరం, అందుకే అన్నయ్య నిరంతర స్ఫూర్తిదాయకులు చిరంజీవి గారు. అన్నయ్య, మీ వ్యక్తిత్వమే కాదు, మీ యొక్క క్రమశిక్షణ, మీ యొక్క సేవాభావం ప్రతి ఒక్కరికి కూడా, ఒక్క మీ అభిమానులకే కాదు, ప్రతి వ్యక్తికి, ఎదగాలనుకున్న ప్రతి వ్యక్తికి మీరు ఒక ప్రత్యక్ష ఉదాహరణ. ఎదిగిన తర్వాత సమాజానికి మంచి చేయాలనుకునేటువంటి ప్రతి ఒక్కరికి మీరు ఒక లైవ్ ఎగ్జాంపుల్. కాబట్టి మీరు ఎప్పుడు ఇలానే మా అందరినీ కూడా ఇన్స్పైర్ చేస్తూనే ఉండాలి. భవిష్యత్తులో భారతదేశ అత్యున్నత పురస్కారం భారతరత్న మీకు రావాలని నేను కోరుకుంటూ, హ్యాపీ బర్త్డే అన్నయ్య. మీరు ఏదైతే స్ఫూర్తి పొంది సేవా కార్యక్రమాలు ఆయన చూసి కంటిన్యూ చేస్తున్నారో అవి మరిన్ని ఇంకా మీరు ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు.